ఇప్పటికైనా మదీయ ప్రతాప జ్ఞానము కలిగినదా? బయలు విడిచదవా? మధుసూదన అగ్ని అవతార సందర సనంతరమున నాకు సమరోత్సాహం బతికింపగుచున్నది. ఎట్లనేనా నీవు సమస్త భూతాంతర్బహిస్సంగతుడవు, అనంత బ్రహ్మాండ మండతోద్ధరుడు, నిఖిల చరాచరుడవు, పరాత్పరుడవు. అట్టివాణి నిన్ను చంపున నిలిచి కలిచితివే. కాకులో ఎత్తడంబున కొండవు వరువరుగగా రంగజామ. ఆగా త్రిప్పంబున నిరునిత్యమ్మగలాగా మోగితే. నీవు హస్తము పుటము పెనతుంగా చుమతోరగొందునను వీర స్ఫురణము హాయిగా. చేయించుకుంటుంది. ఇతడు ఎన్ని విధముల చెప్పినను తన మనోవికారము చెందుతున్నాడు. ఇక ఇతని ఎడల కాఠిన్యము వహించి చూచెదగా. అర్జున, ఎన్ని విధముల చెప్పవలేనో అన్ని విధముల చెప్పి చూచితిని, కానీ నీ మనంబు వివేకము పొందదయ్యే. ఇంక నీ మనోనిశ్చయమేదో చెప్పము. మాధవ, గజుడు నిరపరాధుండగుండచే నవచ్చుడు. మూడుడా, ఆ గైడు నిరపరాధుడా? అట్లైన లోపము నా యందున్నట్లున్నదా? ఇంతటి దురాచారులను మున్నెరుగక బలరామాది ఎదుబొంగులతో కలహించి నా చెల్లెల సుమతును నీకిచ్చి వివాహము చేసింది కదా మూర్ఖుడా. గొప్ప కార్యము చేసినరే. మీ చెల్లెల్ని నాకేలయ సంగీతరి మరి ఒక మహారాజు కుమారుని గర్భింపలేకపోయినా ఇంత మాత్రపు కన్య దొరకని ఎడల నేర బ్రహ్మచారిణ చెప్తున్నాను మాధవ. ఓరోరి ఓరోరి కృతజ్ఞుడా!
వినజగర్భితమైన నా విన్నపము, వినజగర్భితమైన నా విన్నపము, నిష్ఫలమైన ఈ దశ వినజాక్ష. ఓరోరి ఓరోరి పరాక్రమాలను దుండదక్క. నీ దుర్విని ప్రసంగముల చాలను. గర్వాంధుడవు నీవు, నాకు బాంధుడువు కావు. నీ ముఖ దర్శనము మహాపాతక హేతువు.